అందరికి నమస్కారం. వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ముందుగా మిత్రులందరూ ఎవరైతే 10th పరీక్షలకు హాజరు కానున్నారో వాళ్ళందరికీ ముందుగా ఆల్ ద బెస్ట్. అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అయితే 10th పరీక్షలు ఏపీ కానీ తెలంగాణలో 18 మార్చు 2024 అంటే మనకు సోమవారం 18 తారీఖు నుండి స్టార్ట్ కానున్నాయి. అయితే టైం వచ్చేసి మనకు 9:30 to 12:45. సో ఎగ్జామ్ టైం 9:30 to 12:45 కాబట్టి సో మీరు పరీక్ష సెంటర్ కేంద్రానికి 8:45 అంటే 8:45 నుంచి 9:30 వరకు అలో ఉంటుంది నార్మల్ టైము. ఇక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లేదంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు లేట్ అవుతే 30 నిమిషాలు గ్రేస్ పీరియడ్, అంటే మనకు 9:30 అని చెప్పుకున్నాం కదా. సో మరొక 30 నిమిషాలు అంటే 10 గంటల వరకు ప్రత్యేక సందర్భాల్లో అనుమతి అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక మొత్తానికి మిత్రులారా, పరీక్షల సమయం అయితే దగ్గరకు వచ్చేసింది. సో మీరు ఏం చేయండి అంటే డెఫినెట్గా సబ్జెక్టు వైజ్గా మీకు ఈజీగా ఉన్నాయి ముందు చూసుకోండి. అండ్ తర్వాత మీకు మ్యాథ్స్ హార్డా లేకపోతే ఏమున్నాయో ఒక డయాగ్రామ్స్ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో ఫిజిక్స్, బయాలజీ, సో ఇట్లాంటివన్నీ మీరు ముందుగానే ప్రిపేర్ అయితే ఉండండి. అండ్ నెక్స్ట్ మనకు ఏపీకి సంబంధించి ఈ సిట్టింగ్ స్క్వాడ్ కావచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్ సంబంధించిన చూసుకున్నట్టయితే మనకు ఫ్లయింగ్ స్క్వాడ్ అంటే సో కొన్ని సందర్భాల్లో వస్తారు వాళ్ళు. అండ్ సిట్టింగ్ స్క్వాడ్ అయితే జనరల్గా మనకు ఎగ్జామ్ సెంటర్కి ఫ్రీక్వెంట్గా అయితే వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఆ సందర్భాల్లో మీరు ఎటువంటి వేరే వాళ్ళని పిలవడము అలాంటివి చేయకండి. అండ్ స్లిప్స్ ఉన్నా కూడా డెఫినెట్గా స్లిప్స్ తీసుకెళ్ళకండి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ మనం రాస్తాము. సో అంతే మించి మనం ఇంకా ఎక్కువ చేయాల్సింది ఏమీ లేదు. సో డెఫినెట్గా మీ దగ్గర పెన్ను, పెన్సిల్, స్కేలు, ఎరేజరు ఇవన్నీ చిన్న చిన్నవి అనిపించచ్చు, కానీ ఇవన్నీ తప్పకుండా తీసుకెళ్ళండి, ఎందుకంటే వేరే వాళ్ళని అస్సలు అడగకండి. సో ఇవి గుర్తుంచుకోండి. అండ్ ఈసారి ఎగ్జామ్ సెంటర్లో మనకి సీసీ కెమెరాస్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అండ్ అదేవిధంగా ఫోన్స్ అండ్ వాచెస్ కూడా కొంచెం క్యాలిక్యులేటర్ టైప్ ఉంటుంది కదా, అట్లాంటివి వెళ్ళి తీసుకెళ్ళకండి. అండ్ డెఫినెట్గా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు హాల్ టికెట్ని అయితే తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. అండ్ ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్నాక ఓఎంఆర్ షీట్ ఇస్తారు కదా, దాన్ని తరోగా చెక్ చేసుకోండి, మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఇస్ దిస్ మ్యాచింగ్ విత్ యువర్ హాల్ టికెట్ అండ్ ద ఓఎంఆర్ షీట్ డీటెయిల్స్. సో అవి చూసుకోండి. ఒకవేళ తప్పుగా ఉంటే దగ్గరలో ఉన్న ఇన్విజిలేటర్ని మీరు కాంటాక్ట్ అయితే చేయండి. సో ఇదనమాట. అండ్ డెఫినెట్గా మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకెటువంటి డౌట్స్ ఉన్న కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎటువంటి అప్డేట్స్ నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ మిత్రులతో కూడా షేర్ చేయండి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.